గత 5 ఏళ్ళుగా జైల్లో మగ్గిపోయి తన యొక్క యవ్వనాన్నంతా కూడా కోల్పోయిన జెన్నిపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి శ్రీను న్యాయ పోరాటం సమతా సైనిక దళ కానివ్వండి, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కానివ్వండి, ఏదైతే పోరాటం చేపట్టిందో ఆ పోరాట ఫలితంగా ఈ రోజున అతనికి బెయిల్ అయితే కొన్ని కండిషన్స్ మీద హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి సమతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షులు మహేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మహేశ్వరరావు గారు, ఢిల్లీకి వెళ్ళడం, ఎస్సీ ఎస్టీ కమిషన్ని కలవడం, అక్కడ ఏ అంశాలు ప్రస్తావించారు? మీరు వెళ్ళిన వెంటనే ఉన్నపళంగా ఇక్కడ శ్రీనుకి బెయిల్ రావడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా ఏంటంటే గత కొద్ది కాలం కిందటే ఈ విషయం సమతా సైనిక దళ దృష్టికి, అలాగే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతకుముందు దాకా ఈ విషయంలో ఏం జరుగుతుంది ఏంటనేది అప్డేట్స్ లేవు. సమతా సైనిక దళ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి దృష్టికి రాగానే ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. హైకోర్టులో వాదనలు వినిపించడంతో పాటు అసలు జనపల్లి శ్రీనివాసరావుకు జరిగిన అన్యాయం ఏంటి, జనపల్లి శ్రీనివాసరావు 5 సంవత్సరాల నుంచి జైల్లో ఎందుకున్నాడు అనేది ప్రజలకు తెలియజేయాలి. అలాగే వ్యవస్థల దృష్టికి కూడా తెలియజేయాలి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయం ఏంటి ఈ కేసులో అనేది ఒక కార్యాచరణ ప్రణాళిక సమతా సైనిక దళ మరియు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ గారి ఆధ్వర్యంలో మేము ప్రణాళిక రూపొందించుకొని ముందు ఆందోళన చేయాలి. ఆందోళనతో పాటు హైకోర్టులో వాదనలు వినిపించడం, సుప్రీంకోర్టు ఒక సీనియర్ న్యాయవాదిని నియమించడం, అలాగే దానికి సంబంధించిన కేసు లాస్ ఇవన్నీ రూపొందించుకోవటం, దాంతోపాటు ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రభుత్వం వేసిన జగన్మోహన్ రెడ్డి వేసిన కౌంటర్ వల్లే పిటిషన్ వల్లే స్టే ఏర్పడి ట్రయల్ కూడా ఆగిపోయింది. అలాగే ప్రభుత్వం మీద ఒత్తిడి ఎలా తీసుకురావాలి అనే దాని ప్రణాళికలో భాగంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మేము నిరాహార దీక్ష చేస్తాం, మాకు ఇంకా ఓపిక లేదంటే లేదు, వాళ్ళతో పాటు సమతా సైనిక దళ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కూడా నిరాహార దీక్ష చేద్దామని నిర్ణయించుకొని నిరాహార దీక్ష చేయడం జరిగింది. నిరాహార దీక్షకు కూడా మంచి స్పందన వచ్చింది ప్రజల నుంచి ఉవ్వెత్తున దీన్ని ఖండిస్తూ ఇది చేయడం జరిగింది. అలాగే కోర్టులో కూడా బలంగా వాదనలు వినిపించడం జరిగింది. బలంగా వాదనలు వినిపించడం మూలాన ఎన్ఐఏ కూడా ఈ కేసులో జనపల్లి శ్రీనివాసరావుకి అన్యాయమే జరుగుతుంది, పిటిషన్ల మీద పిటిషన్లు వేసి జనపల్లి శ్రీనివాసరావుని బయట రాకుండా ఆపుతున్నారు, మాకు బెయిల్ ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని ఎన్ఐఏ ద్వారా మనం చెప్పించగలిగాం. అలాగే కండిషన్స్, మీరు ఏ కండిషన్స్ పెట్టినా మాకు ఇబ్బంది లేదు. ట్రయల్ జరగకుండా ఎన్ని రోజులు లోపల ఉంటాడో అన్ని రోజులు అతని ఆర్టికల్ 21 కింద అతని స్వేచ్ఛని, అలాగే అతని జీవితాన్ని లాగేసుకోవడమే తప్ప వేరే ఇది లేదని చెప్పి సుప్రీంకోర్టు పలు జడ్జిమెంట్లలో చెప్పడం జరిగింది. ఆ జడ్జిమెంట్లను ఉదాహరిస్తూ బలంగా మా వాదనలు వినిపించడం జరిగింది. అలాగే మేము ఢిల్లీ కూడా వెళ్ళి సమతా సైనిక దళ మరియు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్ళి అన్ని పార్టీల నేతలను కలిసి అన్ని పార్టీలకు కూడా చెప్పడం జరిగింది. ఇది 5 సంవత్సరాల నుంచి ఒక దళిత యువకుడు కాబట్టే ఈ చిన్న గాయానికి 1/2 సెంటీమీటర్ గాయానికి 5 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు, ఒకవేళ శిక్ష పడినా అతనికి 2-3 ఏళ్ళకి మించి పడదు అని చెప్తే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి ఖచ్చితంగా మేము కూడా దీన్ని మా పార్టీల్లో ప్రస్తావిస్తాము, అలాగే ఆయా పార్టీల నుంచి మేము చీఫ్ సెక్రటరీకి లెటర్లు రాస్తామని చెప్పడం జరిగింది. అలాగే నేషనల్ ఎస్సీ కమిషన్లో ఫిర్యాదు చేస్తే నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్లు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఏంటి ట్రయల్ కూడా లేకుండా 5.5 సంవత్సరాల నుంచి ఉన్నాడా, మేము కూడా ఖచ్చితంగా దీని మీద రికార్డులు కాల్ఫర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇలా ఒత్తిడి పెంచుకుంటూ, అలాగే ఒక పక్కన కోర్టులో వాదనలు వినిపిస్తూ, అలాగే ప్రజల్లో కూడా దీని మీద ఒక స్పందనను క్రియేట్ చేస్తూ ఈరోజు జనపల్లి శ్రీనివాసరావు విడుదలవడానికి ఒక ముఖ్య భూమిక సమతా సైనిక దళ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కలగజేసిందంటంలో ఇదేం లేదు. అలాగే ఎస్సీ కమిషన్ దృష్టికి, నేషనల్ ఎస్సీ కమిషన్ దృష్టికి రాష్ట్రంలో ఎస్సీల మీద ముస్లిం మైనార్టీల మీద జరిగిన అవమానాలు కానీ, అకృత్యాలు కానీ, హత్యలు కానీ, వాళ్ళ పోలీసుల వల్ల జరిగిన ఆత్మహత్యలు కానీ ఇవన్నీ వాళ్ళ దృష్టికి కూలంకుషంగా తీసుకెళ్ళడం జరిగింది. మా నెక్స్ట్ పోరాటం వాటి మీద కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి సమతా సైనిక దళ మరియు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి ఎజెండాగా ముందుకెళ్లాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రాబోయే గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్కి కొన్ని మేనిఫెస్టోలో కొన్ని అంశాలు అయితే ప్రస్తావించారు. అలాగే ప్రత్యేకంగా
ఎంహెచ్పిఎస్ కానివ్వండి, ఎస్ఎస్డి కానివ్వండి, ప్రత్యేకంగా ఏమైనా కొన్ని అంశాలు ఏమైనా పొందుపరిచి ఆ పార్టీల నోటీసులు ఏమైనా పెట్టిన పరిస్థితి ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు? ఒకటి, ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ లేకుండా, వీళ్ళ ఓటు బ్యాంకు లేకుండా ఏ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు. ఖచ్చితంగా మాకు ఎవరైతే మంచి చేస్తారనుకున్నాం, గతంలో జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తాడని అనుకున్నాం, మాయ మాటలు చెప్పాడు, అధికారంలోకి వచ్చాడు, ముద్దులు పెట్టాడు, అర్థమైందా, జుట్టు నిమిరాడు, మీరు నా ఎస్సీలు నా మేనమామలు అన్నాడు, మైనార్టీలేమో అసలు నా కుటుంబ సభ్యులు అన్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చే ఏమైంది, ఒక్క పథకం అన్నా ఉందా? ఒక్క పథకం లేదు. ఇంకోటి ఏంటంటే అసలు జరిగే ప్రతి దాడి, పోలీస్ స్టేషన్లో జైళ్ళల్లో ఉన్న 100లో 70% మంది ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కుటుంబాలకు చెందిన వాళ్ళే. ఎందుకు మేము ఎందుకుంటున్నాం? అది ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే వేధింపులు వీళ్ళ మీదే జరుగుతాయి. ఎందుకంటే మాకు బ్యాక్గ్రౌండ్ ఉండదు, మాకు కులం నుంచి బలంగా ప్రభుత్వాలని శాసించగలిగే ఒక నాయకుడు ఉండడు, మా దగ్గర డబ్బులు ఉండవు. అలాగే మా కులాలంటే మా మతాలంటే వాళ్ళకి చిన్న చూపు. కాబట్టే ఈ జైళ్ళల్లో కానీ, ఎక్కడైనా వేధింపుల్లో కానీ, ఎక్కడైనా దాడుల్లో కానీ, లేదా అవమానాల్లో కానీ ఎక్కడైనా మేమే బాధితులుగా ఉంటాం. ఈ బాధితులు మా మీద జరిగే అత్యాచారాలు ఇవన్నీ మాకేం కొత్త కాదు. పోరాటాలు మా బ్లడ్లో ఉన్నాయి, దశాబ్దాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఏ ప్రభుత్వం అయినా సరే మాకు అన్యాయం చేస్తే వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టుగా ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. అలాగే ప్రభుత్వాలు ఎవడైతే మేనిఫెస్టోలో మా కోసం ప్రత్యేకమైన పథకాలు కానీ, ప్రత్యేకమైన సౌలభ్యాలు కానీ, మా మీద దాడులు జరగకుండా వాళ్ళు ఇచ్చే ఎష్యూరెన్స్ని బట్టి మా మద్దతు కూడా ఉంటుంది. చెప్పనన్నా, అంటే ఎస్సీలు కానివ్వండి, ముస్లిం ఓటు బ్యాంక్ కానివ్వండి, ప్రధానంగా 175 నియోజకవర్గాల్లో చాలా హ్యూజ్ ఓట్ షేర్ అయితే ఉంది. మీ ప్రధాన డిమాండ్ ఏమన్నా మా సామాజిక వర్గానికి దామాషా ప్రకారం సీట్లు ఏమైనా ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? ఇప్పుడు ఏదైతే ఎన్నికల్లో పోటీకి ఎవరైతే దిగుతున్నారో ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళు ఏమైనా మిమ్మల్ని గుర్తించి దామాషా ప్రకారం మీకు సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందా అంటే మీరేం చెప్తారు? ఆనంద్ గారు, ఒక విషయం చెప్తాను నేను మీకు. దామాషా ప్రకారంగా లేకపోతే క్వాంటిటీ ఇక్కడ డజంట్ మ్యాటర్. క్వాంటిటీ ఇక్కడ మనకి అవసరం లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, క్వాలిటీ కావాలి. ఆ క్వాలిటీ ఏంటంటే ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గం నుంచి కనుక ఒక నాయకుడు తయారైతే కనుక ఆ సామాజిక వర్గానికి అతను లాయల్గా ఉంటాడు. పార్టీలు తయారు చేస్తే కనుక చంద్రబాబు నాయుడు గారికిను, జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే వారు లాయల్గా ఉంటారు. కాబట్టి సమాజం కూడాను వారు చూడాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే సమాజంలో ఆ సమాజం కోసం కష్టపడుతున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళను మీ యొక్క నాయకులుగా మీరు తీర్చిదిద్దుకుంటే కనుక మా యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కుకిటి వేళ్లతో మనం పరిష్కరించే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ రోజున లేరా ఏంటి, ఇప్పుడు మైనార్టీలో చూసుకుంటే లేరా, లేకపోతే మన దళిత సోదరుల్లో చూసుకుంటే కనుక లేరా, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, కనీసం హోంగార్డ్ని మార్చగలరా, మైనార్టీ మినిస్టర్ గారు ఉన్నారు, కనీసం ఒకరికైనా కానీ ఏదైనా ఒక పథకం కింద ఏమైనా చేయించగలరా? ఏం లేదు. ఈగా సినిమా డైరెక్టర్ లాంటి పరిస్థితే వీళ్ళది, అంతే తప్పించి ఇంకేం లేదు. కాబట్టి డెఫినెట్గా ఏంటంటే మేము ఖచ్చితంగా మా యొక్క వాటా మాకు కావాల్సిందే, అందులో డౌట్ లేదు. కానీ నాయకత్వం కావాలి. ఆ నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికే సమతా సైనిక దళం కానివ్వండి, లేకపోతే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి, మా యొక్క ఆతృత, మా యొక్క ఎజెండా మొత్తం కూడాను అదే. అంటే చరిత్ర చూసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో జనాలు ఓడించిన పరిస్థితి. ఏదైతే ఒక కులానికి అన్యాయం జరుగుతుందో ఆ కులం తరపున నాయకత్వ బాధ్యతలు తీసుకుని ఎవరైతే వాళ్ళు ఎన్నికల బరిలో ఉంటారో వాళ్ళని ప్రజలు ఆశీర్వదించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి అలాంటి వాళ్ళ మీద నమ్మకం క్రియేట్ చేయాలంటే మీ దగ్గర ఉన్న ఎజెండా? మీకు ఒక విషయం చెప్తాను. మీకు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ దళిత్ ముస్లిం యొక్క యూనిటీ ఏదైతే ఉంది చూడండి, మన సమాజం లేకుండా ఎవరు కూడాను అధికారం చేపట్టడం అనేది అసలు అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, అసంభవం అసలు.
మరి అలాంటప్పుడు అసలు మనం ఎందుకు యునైట్గా మన ఒక ఎజెండా ఫిక్స్ చేసుకొని ముందుకు ఎందుకు కొనసాగకూడదు అన్న దాని నుంచే ఏదైతే ఈ కోడికత్తి అంశం యొక్క ఇష్యూ ఉందో అక్కడి నుంచి దాని తర్వాత 27 పథకాలు ఏదైతే మిస్ అయినాయో, దాని తర్వాత ముస్లింల యొక్క అట్రాసిటీస్ కానీ ఇవన్నీ కూడాను, వీటన్నిటిని కూడాను ఎజెండాగా తీసుకొని మనం ముందుకు కొనసాగడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఏదైతే ఈ దళిత్ ముస్లిం యూనిటీ ఉందో, ఈ దళిత్ ముస్లిం యూనిటీ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నటువంటి రాజ్యాధికారం ఉందో ఆ రాజ్యాధికారాన్ని వాస్తవ రూపం దాల్చే ప్రయత్నము ఈ దళిత్ ముస్లిం యూనిటీ మాత్రమే చేయగలుగుతుంది.